యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన 97వ అకాడమీ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగింది. 23 విభాగాలలో అవార్డులను ప్రకటించారు. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన ఆస్కార్ అవార్డును ఒక్కసారైనా అందుకోవాలని ప్రతి నటుడు, ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఆశిస్తుంటారు. అలాంటి అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓబ్రియన్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రధానోత్సవం బెస్ట్ పిక్చర్ తో ముగిసింది. ఇక ఇందులో రొమాంటిక్ కామెడీ డ్రామా అనరాకు అవార్డుల వెల్లువలు వచ్చాయి. అలాగే బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల్లో అవార్డులను అందుకుంది. ది బ్రూటలిస్ట్ చిత్రంలో నటనకు గాను ఆండర్సన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకోగా, అనోరా చిత్రం వేశ్య పాత్రకు గాను మైకీ మాడిసన్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. అనోరా చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా షాన్ బేకర్ అవార్డు అందుకున్నారు. ఏ రియల్ పెయిన్ చిత్రంలో నటనకు గాను కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా పెరెజ్ లో నటనకు జో సల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ 2 ఉత్తమ సౌండ్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. లైవ్ యాక్షన్, షార్ట్ ఫిలిం విభాగంలో మన దేశం నుంచి నామినేషన్ సొంతం చేసుకున్న అనుజా మూవీకి నిరాశ ఎదురైంది. ఈ కేటగిరీలో ఐ యామ్ నాట్ ఏ రోబో ఉత్తమ లఘు చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది.